చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కృష్ణాష్టమికి కొడతారు ఉట్టి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు నవీన్ పోలిశెట్టి. చేయి చేయి కలిపి వెల్డన్ అన్న వేళ్ళు దిల్ గిటారు మీటుతున్నవి. లేడీ లక్కు నువ్వే, నా లేడీ లక్కు నువ్వే. హ్యాట్రిక్ హీరోస్ చాలా తక్కువ మంది, చాలా తక్కువ హీరోస్ కి వస్తుంది అవకాశం. బ్లెస్ మీ. ఫస్ట్ ప్రీమియర్ షో పడిన తర్వాత ఒక విపరీతమైన వర్డ్ ఆఫ్ మౌత్. సో బేసికల్ గా సినిమాలో ఉండే హీరోస్ అందరూ కూడా రియల్ లైఫ్ లో చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. డిఫరెంట్ గానే ఉంటారు కూడా. బట్ నవీన్ పోలిశెట్టికి అదంతా ఏమి ఉండదు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఒకటే నవ్వా. యా అండి, వెరీ హ్యాపీ విత్ దిస్ సక్సెస్. జాతరత్నాల లాంగ్వేజ్ లో చెప్పాలంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి. ఇప్పటికి చూస్తుంటాను సైమా అవార్డ్స్ లో ఒక లైన్ యూజ్ చేసి నాకు బాగా నచ్చింది. దేర్ విల్ బి సో మెనీ హంగ్రీ డేస్, స్లీప్లెస్ నైట్స్ అని. అలా మీ లైఫ్ లో అంటే ఏమని చెప్తారు? చాలా మంది చెప్తుంటారు, ఎయిర్పోర్ట్ లో కూర్చొని ఉంటే ప్రొడ్యూసర్ నన్ను చూసి నన్ను హీరో అమ్మన్నారు. అలా యాక్సిడెంటల్ గా నేను There will be a lot of hungry days and sleepless nights. సో అక్కడి నుంచి వచ్చింది ఆ లైన్. ఎస్. ఇదిగో నాకు ఆల్రెడీ మళ్ళీ గూస్ పింపుల్స్ వస్తున్నాయి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చిరంజీవి గారిని కలవడం ఫస్ట్ టైం లైఫ్ లో. మా ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు చూశారు, ఏమన్నారంటే ఇంటికి రమ్మన్నారు. ఎందుకు? ఇప్పుడు మీరు మెగాస్టార్ అనుకోండి, నేను ఈ ఫోటో తీసిన తర్వాత ఐ క్రైడ్. మీరు ఇన్వాల్వ్ అయ్యారు కథలో, చాలా వరకు దగ్గరగా ఉంది, కనెక్ట్ అయ్యి. ఇప్పుడు నేను రాసి ఇచ్చాను అనుకో మీకోండి, వెళ్ళి రోషన్ మీరు స్టాండప్ చేయండి ఈ జోక్స్తో అంటే అది నవ్వు రాదు. స్క్రిప్టెడ్ లాగే ఉంటుంది. స్క్రిప్టెడ్ లాగా ఉంది. వావ్. హంగ్రీ డేస్ అండ్ స్లీప్లెస్ నైట్స్. Cinema makes you forget the reality of your life. One of the films that inspired me to become an actor was Arya. In fact, when he passed away, ఒక 2 months నేను చాలా అంటే చాలా లోలో ఉన్నాను. Wherever he is, I miss him and I know that he's watching us. ఇప్పుడు ఇద్దరు స్టార్స్ ఇక్కడ ఉన్నారు. ఇద్దరు తెలుగులో రూల్ చేస్తున్నారు అనుకోండి. రైట్. ఎలా అనిపిస్తుంది? ప్రతి యాక్టర్కి ఏంటంటే సేమ్ టైంలో ఆపర్చునిటీస్ వస్తాయని లేదు. మీకు ఏదైనా నిక్నేమ్ ఉందా? ఆ బ్లష్ వచ్చిందంటే ఏదో మంచి పేరు ఉన్నట్టు. లేదు, అందరు జానేజీ గారు అని పిలుస్తుంటారు. మీ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. మీ నవీన్ పోలిశెట్టి హృదయపూర్వక పాదాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. కృష్ణాష్టమికి కొడతారు ఉట్టి. ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు నవీన్ పోలిశెట్టి. చేయి చేయి కలిపి వెల్డన్ అన్న వేళ్ళు దిల్ గిటారు మీటుతున్నవి. లేడీ లక్కు నువ్వే, నా లేడీ లక్కు నువ్వే. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నార్మల్ గా బుకే తీసుకోవట్లేదు ఇంకా. ఓకే, ఎవరిచ్చినా ఎందుకంటే హ్యాట్రిక్ హిట్ కొట్టారు కదా. యాక్చువల్గా 3 బుకేలు తెప్పిద్దాం అనుకున్నాను. పర్లేదు. సో 3 బుకేలలో ఉన్న ప్రేమ అంతని ఒకే బుకే కలిపి శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. థ్యాంక్ యూ. ఇది ఏజెంట్స్ ఇది ఈ అమ్మాయికి ఇది ఏజెంట్స్ ఇది జాతరత్నాలది, ఇది మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి. ఓకే. లేడీ లక్కు నువ్వే, నా లేడీ లక్కు నువ్వే. ఇప్పుడు మీరు పాడారు ఓకే. ఉదిత్ నారాయణ గారు పాడితే ఎలా ఉంటుంది? లేడీ లక్క. ఇంకా అన్ని షోస్ లో ఇదే. అందరు ఎక్కడ చూసినా నువ్వు ఉదిత్ నారాయణ పాట పాడమని నాకు ఏదో ఆయన లీగల్ నోటీస్ పంపిస్తాడు. ఒకసారి పాడతారు చూడండి, 2 లైన్స్ మన కోసం. లేడీ లక్ నువ్వే, నా లేడీ లక్ నువ్వే. సూపర్. హౌ ఆర్ యు రోషన్? సో ఫైన్ బ్రదర్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాట్రిక్ హీరోస్ చాలా తక్కువ మంది, చాలా తక్కువ హీరోస్ కి వస్తుంది అవకాశం. బ్లెస్ మీ. ఎస్. అలాంటి నవీన్ పోలిశెట్టికి వచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు
మగజాతి ఆనిముత్యం అని ఒకప్పుడు డైలాగ్, ఇప్పుడు యూత్ ఆనిముత్యం అయ్యో. నవీన్ పోలిశెట్టి. ఎలా అనిపిస్తుంది అది విన్నప్పుడల్లా? థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాట్రిక్ సక్సెస్ అనేది నా క్రెడిట్ దాంట్లో ఏం లేదు, మొత్తం క్రెడిట్ అంతా ఆడియన్స్ది. ఎందుకంటే నేను ప్రతిసారి ఇంటర్వ్యూలో చెప్తా ఉంటాను, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ కానీ, జాతిరత్నాలు కానీ, ఇప్పుడు ఈ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి కానీ, ఈ 3 సినిమాలకు ఒక కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇది హిట్ అవడానికి కారణం ఆడియన్స్ పంపించిన వర్డ్ ఆఫ్ మౌత్. ఓకే. ఎందుకంటే 3 సినిమాలు వచ్చినప్పుడు రిలీజ్ అయ్యే ముందు హిట్ అవుతాయా లేదా చాలా హైప్తో రావడం కానీ అలాంటిది ఏం లేదు. అలా సైలెంట్గా వచ్చాయి, టప్మని ఒక బ్లాస్ట్ అయింది రిలీజ్ అయిన తర్వాత. ఓకే. సో మూడిట్లో ఈ సినిమా కూడా మేము యాక్చువల్గా రిలీజ్ చేసే టైంలో మాకు చాలా టెన్షన్ ఉండింది. ఎందుకంటే హిందీ సినిమాలు పెద్ద మాస్ సినిమాలు ఉన్నాయి ఆ టైంకి, ఆ రోజు రిలీజ్కి. సో నాకైతే మన సినిమా ఒక సింపుల్ బ్యూటిఫుల్ కామెడిక్ డ్రామా, దీని వర్డ్ ఆఫ్ మౌత్ ఎలా బయటకు వస్తుంది, స్క్రీన్స్ వస్తాయా లేదా, ఆ టెన్షన్ ఉండింది నాకు. సో నాకు జాతిరత్నాల టైంలో కూడా టెన్షన్ ఏముండిందంటే 1.5 years నుంచి థియేటర్స్ మూస్తున్నాయి, ఆడియన్స్ అసలు వస్తారా థియేటర్స్కి, ఎందుకంటే 2 years పాండమిక్కి ఓటీటీకి అలవాటు పడ్డారు. ఏజెంట్ టైంలో టెన్షన్ ఏంటంటే అసలు నేను ఎవరో తెలియదు, సినిమా రిలీజ్ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేరు, అసలు మన సినిమాకి వస్తారా. సో ఈ ప్రతి సినిమాకి కామన్ చూస్తే కనుక ఆ టెన్షన్ అనేది కామన్. అండ్ ఇంకో కామన్ థింగ్ ఏంటంటే రిలీజ్ అయిన ఆ ఫస్ట్ ప్రీమియర్ షో పడిన తర్వాత ఒక విపరీతమైన వర్డ్ ఆఫ్ మౌత్, ఏజెంట్కి కావచ్చు, ఇప్పుడు దీనికి కావచ్చు, ఇప్పుడు ఈ సినిమాకి అయితే అసలు అన్బిలీవబుల్ వర్డ్ ఆఫ్ మౌత్ అనుకోండి. సో ఈరోజు ఇంత పెద్ద సినిమాలతో రిలీజ్ అయ్యి కూడా సినిమా నిలబడి సూపర్ హిట్ టాక్ తోటి ముందుకెళ్తుందంటే కేవలం ఈ హ్యాట్రిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ, మీ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ. మీ నవీన్ పోలిశెట్టి హృదయపూర్వక పాదాభివందనాలు, ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. సో బేసికల్ గా సినిమాలో ఉండే హీరోస్ అందరూ కూడా రియల్ లైఫ్ లో చాలా డిఫరెంట్ అనిపిస్తుంది, డిఫరెంట్ గానే ఉంటారు కూడా. లైక్ ప్రభాస్ గారు చూడండి, స్క్రీన్ మీద ఎలా ఉంటారో రియల్ లైఫ్ లో చాలా రిజర్వ్డ్. బట్ నవీన్ పోలిశెట్టికి అదంతా ఏమి ఉండదు, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ ఒకటే నవ్వా. చిన్నప్పటి నుంచి అలవాటు, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలవాటు ఇప్పుడు నేను కూడా ఇంటర్వ్యూస్ లో సీరియస్ గా మాట్లాడుకుంటా. యా అండి, వెరీ హ్యాపీ విత్ దిస్ సక్సెస్. అయిపోయి అంతే. ఇలా ఉంటే బాగుంటది కదా. అంటే ఇప్పుడు మనం సినిమాల్లో ఎలా అన్నా మనం ఒక క్యారెక్టర్ పోషిస్తున్నాం, పోర్ట్రే చేస్తున్నాం, మిగతా అంత టైంలో యాక్టింగ్ అనేది అవసరం లేదు. సో జనాలకి కనెక్ట్ అయ్యేది కూడా అదే. సో నేను ఆఫ్ స్క్రీన్ వాట్ ఎవర్ ఇస్ మై రియల్ నేచర్, నేను అదే ముందుకు ఉంటుంది. హిట్ పడిన తర్వాత ఏ హీరోకైనా కానీ ఒక కిక్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆడియన్స్ లో దాన్ని షేర్ చేసుకోవాలి, వాళ్ళ లవ్ ని పొందాలని చెప్పేసి అందరూ బాగా టూర్లు వెళ్ళిపోతారు. మీకేంటో జాతిరత్నాల టైంలో కోవిడ్ రావటం వల్ల ఆ ప్రేమను బాగా మిస్ అయ్యారు కదా. రైట్. ఇప్పుడు పోలిశెట్టికి వెళ్ళినప్పుడు ఎలా అసలు ఎలా ఉందా రిసీవింగ్? అసలు అన్బిలీవబుల్. మీరు వీడియోస్ చూస్తే కనుక టూర్ది, తిరుపతిలో స్టార్ట్ చేసాం మేము. లాస్ట్ 25 days కౌంట్ చేస్తే ఒక 16 places కవర్ చేసాం. మీరు అన్నట్టు జాతిరత్నాల తర్వాత ఛాన్స్ దొరకలేదు నాకు ఫ్యాన్స్ ని కలవడానికి. అండ్ ఈ సినిమా కూడా 1.5 year షూటింగ్ కి పట్టింది. సో ఎక్కడ ఎవరిని కలవలేదు, నేను పబ్లిక్ లో మీడియాలో కూడా ఎక్కడ రాలేదు. సో ఈ సినిమా ఎప్పుడైతే ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామో ఐ వాంటెడ్ టు గో మీట్ పర్సనలీ అందరు ఫ్యాన్స్ ని కలిసి ఒకసారి ఆ అల్లరి ఏంటో చూద్దామని. సో ఇట్ వాజ్ అన్బిలీవబుల్, ఎందుకంటే మేము ఒక 2 years తర్వాత వస్తున్నాం నా సినిమా. సో జనాలు వస్తారా టూర్కి అనే ఒక ఇది ఉండింది అనమాట. సో మేము తిరుపతిలో, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, గుంటూరు, వైజాగ్, వీటన్ని ప్లేసెస్లో అన్ని లాస్ట్ మినిట్ డిసిషన్స్. ఇలా వస్తున్నామనేది చిన్న పోస్ట్ పెట్టి ముందే ఎవరికి ఇన్ఫార్మ్ చేసి ఇలా ఏం చేయలేదు. బట్ ఎలా వచ్చారంటే అందరూ, ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అండ్ దాని తర్వాత మేము ఆ టూర్ ఇంకా కంటిన్యూ చేయాలని యూఎస్కి కూడా వెళ్ళాం. మా సినిమా ప్రీమియర్స్ యాక్చువల్లీ డాలస్లో చేసాం. ఓకే. సో ఫస్ట్ టైం అనుకుంటా ఒక సినిమాకి వెళ్ళి ప్రమోషనల్ టూర్ యూఎస్లో చేయడం. సో అక్కడ డాలస్లో, న్యూయార్క్లో, జెర్సీలో, బే ఏరియా, కాలిఫోర్నియాలో వీటన్నిటిలో ప్రీమియర్స్ అటెండ్ చేసి వస్తున్నాను నేను. యాక్చువల్గా ఇప్పుడే జస్ట్ రీసెంట్గా దిగాను. అక్కడ ప్రీమియర్స్ రియాక్షన్ చూసినప్పుడు నాకు అక్కడ గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు అక్కడ అమెరికా అన్న తర్వాత సెటిల్డ్గా చాలా వెల్ బిహేవ్డ్గా చూస్తారు, అట్లా ఆ టైప్లో సైలెంట్గా చూస్తారు అనుకున్నాం. అక్కడ కానీ ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఒక ఎలా అయితే ఎనర్జీ ఉంటుందో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో, అంతే ఎనర్జీ, అంతే అరుపులు. నేను అసలు నిజంగానే ఇంకా ఇక్కడే ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే ఉన్నానేమో అనుకున్నాను నేను చూసి. డాలస్ అవనివ్వండి, అటు కాలిఫోర్నియా అవనివ్వండి, ఇటు అట్లాంటా అవనివ్వండి, వర్జీనియా, మన తెలుగు వాళ్ళు అక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ కలవడం జరిగింది. అండ్ ఫినామినల్. అంటే సినిమాలో ఏదైతే మీటర్ సినిమా కాన్సెప్ట్ అనుకున్నామో, కొత్త కాన్సెప్ట్ కదా, టెన్షన్ ఉండింది ఈ కాన్సెప్ట్ జనాల్లోకి వెళ్తుందా లేదా, రామ్ కామ్ స్పేస్ కానీ కొత్త కాన్సెప్ట్.
ఫస్ట్ 20 minutes ఎప్పుడైతే ఆ డ్రామాటిక్ పోర్షన్ ఎంగేజ్ అయ్యి వీళ్ళిద్దరు అన్విత అండ్ సిద్ధు క్యారెక్టర్ ఫస్ట్ ఒక బార్లో కలిసే సీన్ ఉందో అక్కడి నుంచి అసలు రియాక్షన్స్ నాన్ స్టాప్ ఆ 2 hours కామెడీ రియాక్షన్స్ ఆ సీన్స్కి అలానే పడతా ఉన్నాయి. అండ్ దెన్ ఇమోషనల్ లాస్ట్ 20 minute సీక్వెన్స్ కూడా సూపర్బ్ రెస్పాన్స్. సో ఈ మొత్తం టూర్ జాతిరత్నాల లాంగ్వేజ్ లో చెప్పాలంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి దాని గురించి ఎక్కడ చూసినా ఒకటే రెస్పాన్స్, వన్ మ్యాన్ ఆర్మీ నవీన్ పోలిశెట్టి మొత్తం సినిమాని నడిపించేసాడు అట్లా అనేది ఎక్కువ 100లో 90 members అదే చెప్తున్నారు. అది విన్నప్పుడు ఎలా ఉంది? అందరూ పని మాకైతే అలా అనిపించింది అబ్బా. అందరూ ఓపెన్ గా చెప్తున్నాం. ఎవ్రీబడి ప్లేడ్ దేర్ పార్ట్. నా పార్ట్ నేను ప్లే చేశాను, మా రైటర్స్ పార్ట్ డైరెక్షన్ పార్ట్ ఆయన ప్లే చేశాడు, మా ఎడిటర్ ఆయన ప్లాట్ ఆయన ప్లే, అనుష్క గారు ఆవిడ క్యారెక్టర్ బ్రిలియంట్ గా చేశారు. సో సినిమా అనేది ఎవ్రీబడి వాళ్ళ పార్ట్ పర్ఫెక్ట్ గా చేస్తే అది అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. కోర్స్ ఒక సిద్ధు పోలిశెట్టి అనే క్యారెక్టర్ కి అంత రికగ్నిషన్ అంత రెస్పాన్స్ వస్తే డెఫినెట్ గా నాకు అదొక హై ఇస్తుంది. అండ్ దానికోసం నేను అందుకే ఈ క్యారెక్టర్ కోసం నేను అంత వర్క్ చేశాను. అంటే లాస్ట్ 2 years నుంచి నేను వేరే ఏ సినిమా కూడా చేయలేదు, ఎందుకంటే నాకు ఈ క్యారెక్టర్ మీద ఈ కథ మీద అంత నమ్మకం. బట్ ఆ గ్యాప్ మూలానే ఆడియన్స్ ఎప్పుడు చూస్తారు, వాళ్ళ రెస్పాన్స్ చూడడానికి ఇంకెంత అది ఉంటుంది. డెఫినెట్గా ఒక ఇంపేషన్స్ అనేది ఏర్పడుతుంది. సో నేను జాతిరత్నాల్లో జోగిపేట శ్రీకాంత్ అంత అల్లరించిన తర్వాత నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి అని అన్నప్పుడు దొరికిన క్యారెక్టర్ ఇది, ఈ సిద్ధు పోలిశెట్టి. సో ఈరోజు చిరంజీవి గారి దగ్గర నుంచి ఎవరైతే చూసారో ఓన్లీ వన్ థింగ్ ఈజ్ లవ్ ద ఫిల్మ్ అండ్ జాతిరత్నాల్లో ఏదైతే చేసావో దానికి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇది అని. సో ఫర్ మీ దట్ ఈస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. కామెడీ పరంగా కానీ ఈ క్యారెక్టర్లో వన్ థింగ్ అడిషనలీ ఐఎమ్ హియరింగ్ ఇస్ అద్దరిపోయేలా నవ్వించావు కానీ ఏడిపించేసావు లాస్ట్లో. సో అది కొత్తగా ట్రై చేశాను నేను. సో దట్ సంథింగ్ దట్ ఐ వాంటెడ్ టు ట్రై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? నేనే కామెంట్ చేశాను శెట్టి పోలిశెట్టి వస్తే బాగుంటుంది. ఇంకా ప్రతి ఇంట్లో వీళ్ళు అందరూ క్లెయిమ్ తీసుకుంటున్నారు, అందరు ఇదే క్రెడిట్. మొన్న ఏదో ఇంటర్వ్యూ చేస్తే నేను చేశానంట. ఇప్పుడు మీ అందరు కొట్టుకొని ఫైనల్ డిసైడ్ అవ్వండి ఎవరు. అది టైటిల్ మాత్రం ఆడియన్స్ నుంచి వచ్చింది, బట్ ఎవరు పెట్టారో తెలియదు. బ్రదర్ అంటే ఇంత సక్సెస్ వచ్చినా కానీ స్ట్రగ్లింగ్ డేస్ అనేది ఎవరికైనా గుర్తుంటది, ఎంత పెద్ద హీరోకైనా కానీ. అండ్ నేను ఇప్పటికీ చూస్తుంటాను సైమా అవార్డ్స్ లో మీరు ఒక లైన్ యూజ్ చేసి నాకు బాగా నచ్చింది. ఏంటా లైన్? దేర్ విల్ బి సో మెనీ హంగ్రీ డేస్ స్లీప్లెస్ నైట్స్ అని. అలా మీ లైఫ్ లో అంటే ఏమని చెప్తారు? నా లైఫ్ లో జరిగినవే అవి. ఎస్, ఏజెంట్ కి ముందు అసలు ఆ లైన్ నేను ఆ రోజు అనుకోని కూడా చెప్పింది. అది ఆ స్పీచ్ అంతా సైమాలో నా ఫస్ట్ బెస్ట్ యాక్టర్ అవార్డు అది. అండ్ నాకు అది చాలా ఎమోషనల్ మూమెంట్, ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలుగా కన్న కల ఇది. అంటే చాలా మంది చెప్తుంటారు, నేను ఒక డాక్టర్ ఆఫీస్లో కూర్చోన్నాను, ఎయిర్పోర్ట్లో కూర్చొని ఉంటే ప్రొడ్యూసర్ నన్ను చూసి నన్ను హీరో అమ్మన్నారు. అలా యాక్సిడెంటల్గా నాకు అలాంటిది ఏం లేదు. నాకు ఫోర్త్ కాదు కానీ 5th 6th క్లాస్లో నేను స్టేజ్ ఎక్కడం, ఆ నాటకాలు చేయడం స్టార్ట్ చేసి. సో ఆల్మోస్ట్ ఒక 8th 9th క్లాస్కి వచ్చే టైంకి నాకు ఒక క్లారిటీ ఉండింది లైఫ్లో. నేను సినిమా యాక్టర్ అవ్వాలి, నేను సినిమాల్లో పనిచేయాలి. ఇది డ్యామ్ షార్ట్. థర్డ్ క్లాస్ లో అనిపించింది విన్నా నేను. థర్డ్ క్లాస్ లో నేను స్టేజ్ లో చేసేవాడిని, బట్ నాకు అంత క్లారిటీ ఉండదు కదా ఆ టైం. ఆ ఏజ్ లో తెలియదు కూడా జస్ట్ ఎంజాయ్ చేసి చేసేవాడిని. బట్ 5th 6th క్లాస్ 7th క్లాస్ ఆ టైంలో కొంచెం స్టార్ట్ అయింది అనమాట ఈ డ్రామాటిక్స్ అని. 10th వచ్చే వరకు అయితే ఫుల్ క్లారిటీ. అంటే జనరల్గా అందరూ బైపీసీఐ ఎంపీసీఐ అని ఆలోచిస్తుంటారు కదా. నేను ఎన్ఎస్డి అని ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది, ఎఫ్టీఐ అని ఇంకో పూణేలో ఇంకోటి ఉంది. సో నేను బైపీసీ ఎంపీసీ బదులు ఎన్ఎస్డిఐ ఎఫ్టీఐ ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను ఆ టైంకి. సో ఆ స్టేజ్ నుంచి కన్న కల ఇది. సో మీరన్న సైమా బెస్ట్ యాక్టర్ అవార్డు ఆ రోజు చాలా ఇమోషనల్, ఎందుకంటే అన్ని ఇయర్స్ నేను ఒక 100 times వినుంటా ఆ స్పీచ్. నాకు చాలా ఇష్టం ఆ స్పీచ్. అయ్యో, సో నాకు అది నేనేదో ప్రిపేర్ అయ్యి మాట్లాడలేదు. అది ఆ రోజు ఆడియన్స్లో కమల్ హాసన్ గారు, రణ్వీర్ సింగ్, అల్లు అర్జున్ గారు అందరూ కూర్చొని ఉన్నారు అక్కడ. సో ఏంటిది, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాము, వీళ్ళందరూ లేచి చప్పట్లు కొడుతున్నారు, వీళ్ళందరూ హక్ చేసుకుంటున్నారు ఇది. సో ఆ ఎమోషన్లో నేను మాట్లాడిన మాటలు ఆ హంగ్రీ డేస్ అండ్ స్లీప్లెస్ నైట్స్ అనేది నేను బాంబేలో నా ఆడిషన్, నా స్ట్రగుల్ పీరియడ్ అంతా బాంబేలో జరిగింది. అండ్ బాంబే ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ సిటీ. మీరు హైదరాబాద్ కంటే చాలా ఎక్స్పెన్సివ్ అండ్ 10 times ఎక్కువ కాంపిటీషన్ అక్కడ. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ వచ్చి హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో యాక్టర్ అవుదామని అందరు కంపీట్ చేస్తుంటారు. సో మీకు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. సో చాలాసార్లు ఎలాంటి పరిస్థితి వచ్చేదంటే, ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్, మా ఐఐటీలో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట, వాళ్ళ ఇంట్లో ఒక 2 months ఉండేవాడిని రెంట్ కట్టకుండా.
సో ఇప్పుడు వాళ్ళు వెకేట్ చేయమని అంటారు, వాళ్ళకు కూడా అది ఇబ్బందే కదా. సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళినప్పటికీ ఆ 18,000 19,000 రెంట్, అది 18,000 19,000 ఇస్ అ హ్యూజ్ అమౌంట్. దోస్ డేస్. దిస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2011 ఆ టైంలో. అండ్ నాకు ఇన్కమ్ లేదు, ఎందుకంటే నేను జాబ్ ఉండేది, ఆ జాబ్ వదిలేశాను. ఆ జాబ్లో పెద్ద సేవింగ్స్ లేవు నాకు. సేవింగ్స్ అన్నీ అక్కడ జాబ్లోనే నేను తిరిగి మొత్తం ఖర్చు పెట్టేశాను. అండ్ యాక్టింగ్ ఎలాంటిదంటే, మీరు ఆడిషన్స్కి వెళ్తుంటారు, సినిమా ఛాన్స్ కోసం ట్రై చేస్తుంటారు, దానికి డబ్బులు ఇవ్వరుగా. మీరు వెళ్ళి ఆడిషన్, నేను ఇవాళ 10 ఆడిషన్లు చేశానంటే అదంతా ఫ్రీగానే చేయాలి. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు. సో ఈ హంగ్రీ డేస్ అండ్ స్లీప్లెస్ నైట్స్ అనేది అక్కడి నుంచి వచ్చింది నాకు. ఎందుకంటే రాత్రి అంతా నిద్రపట్టేది కాదు, ఆ రెస్ట్లెస్నెస్కి. బా ఏంటి రేపొద్దున ఇంకెక్కడికి వెళ్ళాలి, రేపొద్దున ఈ ఆడిషన్, బా ఈ సినిమా ట్రై చేయాలి, అది మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంది వాళ్ళది, సెలెక్ట్ అవ్వాలి. అసలు ఇన్ఫార్మ్ కూడా చేయరు. 100 ఆడిషన్స్ ఇస్తే 99 ఆడిషన్స్లో మనం సెలెక్ట్ అయ్యామా రిజెక్ట్ అయ్యామా అని కూడా చెప్పరు. సో ఆ తెలియని ఒక కన్ఫ్యూజన్లో గడిపేస్తుంటాం అది. అండ్ హంగ్రీ డేస్ ఎందుకన్నానంటే, చాలాసార్లు నేను మధ్యాహ్నం 2ంటికి లేచేవాడిని. సో దట్ పొద్దున్న లేస్తే మళ్ళీ ఆకలిస్తే బ్రేక్ఫాస్ట్కి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఓకే. సో అందుకే మధ్యాహ్నమే లేసామనుకో, జస్ట్ ఒకసారి లంచ్ తినేస్తే చాలు. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. నేను ఇదన్నీ ఎందుకు చెప్తానంటే, ఈ గ్లామర్ ఇదంతా సక్సెస్ వెనకాల ఇవన్నీ ఉంటాయి, రియాలిటీ. సో ఎవరన్నా రేపు చూసి హీరో అవ్వాలనుకుంటే, దే షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దిస్. There will be a lot of hungry days and sleepless nights. సో అక్కడి నుంచి వచ్చింది ఆ లైన్. అంటే మీరు చెప్పింది ఎలా ఉందంటే, మీరు దాంట్లో చెప్తారు కదా, దీంట్లో హంగ్రీ హంగ్రీ హంగ్రీ, ఐ డోంట్ లైక్ హంగ్రీ, హంగ్రీ లైక్స్ మీ, హంగర్ లైక్స్ మీ. సూపర్ సార్. మీ గురించి కొన్ని ఇమేజెస్ అండ్ కొన్ని వీడియోస్ మా వాళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఓ వావ్. యా, ఎస్. ఈ సినిమా ఇదిగో, నాకు ఆల్రెడీ మళ్ళీ గుస్ పింప్స్ వస్తున్నాయి చూడండి. ఆ ఫోటో చూస్తుంటే గుస్ పింప్స్ వస్తాయి, ఎందుకంటే ఇది నేను చిరంజీవి గారిని కలవడం ఫస్ట్ టైం లైఫ్లో. ఓకే, ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం, నేను ఎప్పుడు కలవాలి ఇంతకు ముందు. ఓకే. సో ఈ సినిమా రిలీజ్కి ముందు రోజు జరిగింది ఇది. మిస్ శెట్టి, మిస్టర్ పోలీస్ శెట్టి ఎవరికి చూపించలేదు ఇప్పుడు దాకా. ఆ మూమెంట్కి ముందు ఫస్ట్ ఆడియన్స్ చిరంజీవి గారు. ఓకే. ఆయన చూసారంట. నాకు ఆయన ఏం రివ్యూ ఇచ్చారో తెలియదు, నేను ప్రమోషనల్ ఈవెంట్లో ఉన్నా. మా ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి ఇలా చిరంజీవి గారు చూశారు, ఏమన్నారంటే ఇంటికి రమ్మన్నారు. ఎందుకు? ఏమో ఇంటికి రమ్మన్నారు అర్జెంటుగా అంటే, ఇంటికి వెళ్ళంగానే అలా ఆయన కూర్చోన్నారు. నేను ఫస్ట్ టైం మెగాస్టార్ చిరంజీవిని కలవడం ఫస్ట్ టైం. ఎందుకంటే నేను ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సినిమా హీరో అయ్యాను. సో నాలాంటి వాళ్ళు అందరికీ ఆయన ఒక హ్యూజ్ ఇన్స్పిరేషన్. ఎవరన్నా ఆయన జర్నీని ఫాలో ఇన్స్పైర్ అయ్యే ఆ ధైర్యం వస్తుంది. సో నేను ఎంటర్ అవుతుంటే నాకు ఒక యాంగ్జైటీ అనమాట, ఏం మాట్లాడాలి ఏంటి. ఇలా ఎంటర్ అవగానే అలా కూర్చోన్నారు. అదిరిపోయిన సినిమా. అండ్ ఒక 2 hours టైం స్పెండ్ చేశారు మాతో. ఈ మూమెంట్కి ముందు 2 hours ఓకే, నాన్ స్టాప్ సినిమా గురించి రివ్యూ ఇవ్వడము, ఒక్కొక్క సీన్ ఎంజాయ్ చేసింది చెప్పడం. నాకు ఆ ఎమోషనల్ పర్ఫార్మెన్స్కి గూస్ బంప్స్ వచ్చాయి. నాకు చాలా బాగా చేశారు, అదిరిపోయింది అనగానే ఇదంతా చెప్తుంటే నేను జనరల్గా మాట్లాడుతుంటాను, బట్ ఆ రోజు నేను ఫస్ట్ టైం అసలు స్పీచ్లెస్. ఫస్ట్ టైమా? అంత మీరు మాట్లాడుకుని ఉండలేరు కదా, అంత సైన్ లాంగ్వేజే. ఇప్పుడు మీరు మెగాస్టార్ అనుకోండి, నేను ఇంతే. అంటే నాకు మాటలు రావట్లేదు, ఎందుకంటే నాకు అది అంత నా జర్నీ అంత లాంగ్ కదా. ఫైనల్గా ఆయన పిలిచి అలా అప్రిషియేట్ చేయడం, అలా అదిరిపోయిందని చెప్పడం, ఇట్ వాజ్ అ స్పెషల్ మూమెంట్. తర్వాత నేను ఆ బజ్జీ సీన్ గురించి డిస్కస్ చేస్తున్నాం, సినిమాలో బజ్జీ సీన్ గురించి డిస్కస్ చేస్తుంటే సడన్గా వాళ్ళ ఇంట్లో ఎవరో బజ్జీలు తీసుకొచ్చారు అదే టైం. సో ఆయనే బజ్జీ తినిపించి అసలు, అండ్ ఈ మూమెంట్ కూడా మీరు చూస్తే ఫోటోలో, ఐ హగ్డ్ హిమ్. అండ్ దెన్ ఈ ఫోటో తీసిన తర్వాత ఐ క్రైడ్. then I became very emotional, and he was like, no, you deserve this. He was like, talent unte ఈ తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటే డెఫినెట్గా పైకి వస్తారు, టాలెంట్ని ఎవ్వరు ఆపలేరు అని ఒక ఎంత బూస్ట్ చేశారంటే ఆ రోజు ఆయన. అసలు నువ్వు చేసే సినిమాలు కానీ, నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఐ బీన్ సీయింగ్ అని. ఏజెంట్, జాతిరత్నాలు, సూపర్బ్ పర్ఫార్మెన్స్, సూపర్బ్ ఫిల్మ్స్, ఇదే కరెక్ట్ పాత్లో ఉన్నావు అని ఇంకా చాలా చాలా చెప్పారు. అంటే నేను ఒక ఇంటర్వ్యూలో కవర్ చేయలేను, బట్ ఎంత బూస్ట్ ఇచ్చారంటే ఐ వాజ్ లైక్ ఎస్ అని, అంత ఎక్సైట్ అయి బయటకు వచ్చాను. సూపర్, గ్రేట్ మెగాస్టార్ గారు. ఎస్, నెక్స్ట్ పిక్చర్. ఓ టీమ్ అంతా, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్. నెక్స్ట్ వా ట్వీట్ చేసింది అది చూడండి, ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ హిలేరియస్ ఎంటర్టైనర్ అండ్ వెరీ న్యూ స్టోరీ, నవీన్ హస్ గివెన్. ఈ లైన్ అయితే నేను 10 సార్లు చదువుంటా.
ఓకే నవీన్ హెస్ గివెన్ డబుల్ ఎనర్జీ అండ్ ఎంటర్టైన్మెంట్ కంపేర్ టు అదే జాతిరత్న. నేను చెప్పాను కదా, 1 man ఆర్మీ అని చెప్పి Yeah. ఫస్ట్ లోనే. ఆయన ఏదైతే రివ్యూ ఇచ్చారో ఎగ్జాక్ట్ ఈ రోజు వర్డ్ ఆఫ్ మౌత్ ఆడియన్స్ అవును. ఎగ్జాక్ట్ అదే రివ్యూ ఇచ్చారు. సో ఆయన ఎంత కరెక్ట్ గా దాన్ని పట్టారు చూడండి. మీరు ఇన్వాల్వ్ అయ్యారు కథలో, చాలా వరకు దగ్గరగా ఉంది, కనెక్ట్ అయ్యి. కథ అనేది మహేష్ ఆల్రెడీ ఒక బ్రిలియంట్ స్టోరీ రాసుకున్నాడు. సో దాని తర్వాత ఏంటంటే స్టాండప్ సీన్స్కి కానీ హ్యూమర్ పరంగా కానీ నాకు మహేష్కి ఒక జర్నీ ఉండింది. మహేష్లో ఒక బ్రిలియంట్ పాయింట్ ఏంటంటే ఓపెన్ మైండ్తో ఉంటాడు. అంటే ఇప్పుడు ఒక సీన్ తను రాసుకున్నాడు అనుకో, ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు, ఏదైనా ఇంప్రూవైజ్ చేసి ఇంకా కామెడీ ఇంకా పండించచ్చా, తన మీటర్లోనే ఉంటూ మా ఇద్దరికి ఒక జర్నీ జరిగింది. ఒక 3-4 months దాన్ని బెటర్మెంట్ కోసం వర్క్ చేసాం అనమాట. Oh. అండ్ తను ఆల్రెడీ ఒక బ్రిలియంట్ స్క్రిప్ట్తో వచ్చాడు. కథ ఏం మారలేదు, బట్ సీన్స్ కానీ స్టాండప్ కానీ ఇదంతా ఒక ఇంకా బాగా రావాలని ఒక జర్నీ చేసుకొని ఫైనల్గా ఎవ్రీబడి ఫెల్ట్ అబ్బా ఇది ఇప్పుడు ఇంకా బాగుంది ఈ డ్రాఫ్ట్ అని అనుకొని ఇంకా మేము ముందుకు వెళ్ళాం అనమాట. స్టాండప్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే నవీన్ పోలిశెట్టే చెప్తున్నారు ఇప్పుడు. స్టాండప్ చాలా సినిమాలు వచ్చినప్పటికి కూడా అన్ని హిట్ అవ్వాలని లేదు. లేదు ఈ సినిమాలో మీరు థియేటర్ లో మీరు రియాక్షన్స్ చూసారు కదా, స్టాండప్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అదే నేను చెప్తుంది. అది ఇంతకు ముందు సినిమాల్లో జరగలేదని ఒక నింద ఉండేది స్టాండప్ కామెడీ మీద ఏంటి. సో అందుకే మేము ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాం ఈ సినిమాకి. ఈ సినిమాకి ఎలా జరిగిందంటే ప్రాసెస్, మహేష్ నాకు ఒక టాపిక్ ఇచ్చేవాడు, ఈ ఫస్ట్ హాఫ్ లో 2 స్టాండప్ సెట్స్ వస్తాయి, ఇక్కడ ఈ టాపిక్స్ మీద మీరు స్టాండప్ చేస్తే బాగుంటుంది అని. ఓకే. సో నేను ఇంకా ఆ టాపిక్స్ తీసుకొని వేరే స్టాండప్ కామెడీ క్లబ్స్కి వెళ్ళి స్టాండప్ కమెడియన్స్ అబ్జర్వ్ చేసి ఒక ప్రాసెస్, రైటింగ్ ప్రాసెస్, స్టాండప్ కమెడియన్స్తో మాట్లాడి ఒక స్టాండప్ కామెడీ సెట్ రాసుకున్నా. అది రాసుకొని వెళ్ళి మహేష్కి పిచ్ చేసేవాడు. మహేష్ ఇది, దానిలోంచి మహేష్ నచ్చింది సెలెక్ట్ చేసుకునేవాడు అనమాట. సో అలా బిల్డ్ అయిన సెట్స్ అవి స్టాండప్ కామెడీ. ఎందుకంటే స్టాండప్ కామెడీ ఎలాంటిదంటే ఇప్పుడు ఎవరైనా రాశారనుకోండి, అది నేను వెళ్ళి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తే న్యాచురల్గా ఉండదు, నా నుంచే రావాలి. సో జనరల్గా మీరు స్టాండప్ కామెడీ యాజ్ అన్ ఆర్ట్ ఫామ్ చూస్తే ఎవరైతే స్టాండప్ కామెడియన్ ఉంటాడో తను పర్ఫామ్ చేసే ఆ షో తనే రాసుకుంటాడు. వేరే వాళ్ళు రాసింది ఇప్పుడు నేను రాసి ఇచ్చాను అనుకో మీకోండి, వెళ్ళి రోషన్ మీరు స్టాండప్ చేయండి ఈ జోక్స్తో అంటే అది నవ్వు రాదు, స్క్రిప్టెడ్ లాగా ఉంటుంది. స్క్రిప్టెడ్ లాగా ఉంటుంది. అది రియల్గా ఉండాలంటే మీ నుంచే రావాలి. సో నాకు స్టాండప్ అనే ఆర్ట్ ఫామ్ నాకు చాలా ఇష్టం. సో నాకు ఎప్పుడైతే మహేష్ ఆ ఫ్రీడమ్ ఇచ్చాడో, సో నేను ఇంకా అసలు నేను యాక్చువల్గా సినిమాలో చేసింది ఒక 10-15 minutes పర్ఫామ్ చేశాం. దాని నుంచి తను సెలెక్ట్ చేసుకొని వాడుకున్నాడు సినిమాలో. యాక్చువల్గా సినిమాలో యాక్ట్ చేసింది ఒక 70% అనుకుంటా, ఇంకో 30 ఉందా? లేదు అలా ఏం లేదు. 100 చేసారా? కొన్ని ఆబ్వియస్లీ ఇంకా లెంత్ పరంగా కొన్ని సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది, బట్ బెస్ట్ పార్ట్స్ అన్ని వచ్చాయి సినిమాలో. ఓకే. నెక్స్ట్ పిక్చర్. వావ్. హంగ్రీ డేస్ అండ్ స్లీప్లెస్ నైట్స్. Yes. ఆ రోజు మూమెంట్ ఇది. Yeah. ఇందాక నేను చెప్పినట్టు కమల్ హాసన్ గారు, బన్నీ గారు ఉన్నారు. సో ఆయనకి పుష్పకు వచ్చింది అదే రోజు. సో చాలాసేపు ఆ రోజు రాత్రి యాక్చువల్గా చాలాసేపు మాట్లాడుకునే అవకాశం వచ్చింది అవార్డ్స్ షో తర్వాత కూడా. అండ్ నేను ఆ రోజు స్పీచ్లో కూడా చెప్పాను, నేను యాక్టర్ స్కూల్లో ఉన్నప్పుడు నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిన సినిమా ఆర్య, సుకుమార్ గారు, బన్నీ గారు. సో వాళ్ళిద్దరు ఉన్నారు ఆ రోజు ఆడియన్స్లో యాక్చువల్లీ ఫ్రంట్ రోలో. సో నేను స్పీచ్లో కూడా అదే మెన్షన్ చేశాను. అందుకే ఎందుకంటే మనకి ఎలా ఉంటుందంటే ఈ జర్నీలో సినిమా ఎలాంటిదంటే, నేను ఆ స్పీచ్లో కూడా చెప్పినప్పుడు మనం సినిమా చూస్తున్నంతసేపు మన ఫైనాన్షియల్ సిచ్యువేషను, మన రియాలిటీ మర్చిపోతాం, అదే ట్రాన్స్పోర్ట్ అయిపోతాం. సో అలా ట్రాన్స్పోర్ట్ అయిపోయి మనకు ఒక కళ వస్తుంది, ఒక డ్రీమ్ వస్తుంది, అరే నేను కూడా హీరో అవ్వచ్చు కదా అని. ఆ టైంలో సినిమాకి ఆ పవర్ ఉంటుంది. సినిమా మేక్స్ యూ ఫర్గెట్ ద రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. సో అలా వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ అన్ యాక్టర్ వాజ్ ఆర్య. సో ఆ రోజు నేను బన్నీ గారు కూడా లాస్ట్ లో ఒక లైన్ చెప్తారు కదా, మీరు అనుకున్న దానికోసం కష్టపడుతూ ఉంటే వన్ డే యూ సిట్టింగ్ విత్ యువర్ ఫేవరెట్. అది డెఫినెట్లీ నాకు చాలా స్పెషల్ మూమెంట్. దాని తర్వాత షో అయిన తర్వాత కూడా మేము చాలాసేపు మాట్లాడుకున్నాం అనమాట ఆ రోజు. ఆయన యాక్చువల్గా ఫస్ట్ టైం నాకు జాతిరత్నాల్లో ఆయన ఏమనుకున్నారు నా పర్ఫార్మెన్స్ గురించి అనేది ఒక డీటెయిల్డ్ రివ్యూ ఇచ్చారనమాట. సో హీ వాజ్ వెరీ సపోర్టివ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అని. సో అప్పుడు నాకు ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓ నైస్, సో మనం కరెక్ట్ మీటర్లో ఉన్నాం అని చెప్పేసి. సూపర్. నెక్స్ట్. వావ్. యాక్చువల్లీ రణ్వీర్ సింగ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. ఎందుకంటే నాకు తన ఎనర్జీ, తన పర్ఫార్మెన్సెస్ చాలా ఇష్టం అనమాట. సో ఆ రోజు నేను ఇలా కూర్చొని ఉంటే నవీన్ పోలిశెట్టి అన్నాడు. నేను తెలుసా అనే ఒక షాక్ అనమాట. ఫస్ట్ టైం కలవటం అక్కడ? నేను ఫస్ట్ టైం కలవటం. ఓకే. తను చిచోరే చూసాడంట. సో హిందీ వీడియోస్ అవి చూసి ఆల్రెడీ హీ న్యూ అనమాట. సో దెన్ ఐ వాజ్ లైక్, అరే రణ్వీర్
హ్యూజ్ ఫ్యాన్ అని చెప్పేసి మేము బ్యాక్ స్టేజ్ కలవడం జరిగింది. యాక్చువల్లీ ఇది బ్యాక్ స్టేజ్ తీసుకున్న ఫోటో. ఓకే. సో మా ఇద్దరిది ఫోటో షూట్ జరుగుతున్నప్పుడు మూమెంట్ ఇది. సో అదే ఆ రోజు రాత్రి అందరూ నా ఫేవరెట్ యాక్టర్స్ అరౌండ్ ద కంట్రీ ఉన్నారు అక్కడ. సో వాళ్ళందరూ అప్రిషియేట్ చేయడం, నా వర్క్ని అప్లోడ్ చేయడం నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ వెరీ ఫస్ట్ టైం నాకు ఓకే నేను కూడా ఈ ఇండస్ట్రీ పార్ట్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఆయన అంత క్లోజ్ గా పిక్ తీసుకుంది ఓన్లీ ముగ్గురుతోనే ఎవరు తెలుగు ఇండస్ట్రీలో. ఎవరు? ఒకటి రామ్ చరణ్ గారు, ఆ, 2 అఖిల్, ఆ. 3 నవీన్ పోలిశెట్టి. అవునా? నో హీస్ అ గ్రేట్ గై. Yes. అంటే తను చాలాసేపు మేము రణ్వీర్తో కూడా మాట్లాడుకునే అవకాశం వచ్చింది ఆ రోజు. అండ్ ఎలా పర్ఫార్మెన్స్ ఎలా అప్రోచ్ అవుతాడు, నేను ఎలా అప్రోచ్ అవుతా, యాక్టింగ్ పరంగా కూడా చాలా మాట్లాడుకునే అవకాశం వచ్చింది. అండ్ ఐ లవ్ హిస్ వర్క్. గ్రేట్. నెక్స్ట్ ఇది తెలియాలి చాలా మందికి. ఇది ఏమైందంటే యాక్చువల్గా పాండమిక్లో లాక్డౌన్ నడుస్తుంది ఆ టైంలో. ఓకే. సో నేను లాక్డౌన్ టైంలో నాకు చాలా నేను నోటీస్ చేసింది ఏంటంటే చుట్టుపక్కల అందరూ చాలా సఫరింగ్లో ఉన్నారు అని. సో ఐ ఫెల్ట్ మన సినిమాలు ఆగిపోయాయి, అన్నీ అయిపోయి, లైఫ్ ఆగిపోయింది. ఇది మన గురించి మనం ఆలోచించే టైం కాదు. దిస్ ఇస్ ద టైమ్ వీ హ్యావ్ టు స్టెప్ అప్ అండ్ డూ వాట్ ఎవర్ పాసిబుల్. సో నేను మా ఇంటి నుంచి బయట వెళ్తుంటే తను ఉంది లెఫ్ట్లో, తను 5 బేబీస్ ఇచ్చిందనమాట. ఓకే. సో వాళ్ళు బాగా ఇల్లు లేకుండా, చాలా ఫుడ్ లేకుండా సఫర్ అవుతున్నారు అనమాట. సో అప్పుడు అడాప్ట్ చేయడం జరిగింది, మా ఇంట్లో తెచ్చుకొని పెట్టుకున్నాం అనమాట. వాటిలో చాలా పప్పీస్, రైట్ సైడ్ మీరు చూస్తున్న పప్పీ ఉంది కదా, అవును, తను ఒక్కటే సర్వైవ్ అయింది. ఓకే. మిగతా 4 పప్పీస్ మేము సేవ్ చేయలేకపోయాం. అండ్ తన మదర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఒక 1 month మా ఇంట్లో ఉంది, కానీ తను కూడా షీ లాస్ట్ హర్ లైఫ్. పెట్ లవర్ మీరు? నేను విపరీతమైన యానిమల్ లవర్. నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం. ఓ, యానిమల్స్ అన్ని? డాగ్స్ అన్న, క్యాట్స్ అన్న. డాగ్ ఆఫ్ కోర్స్ నాకు పెట్ డాగ్స్ ఉన్నారు, బట్ నా డాగ్సే కాదు, జనరల్ గా స్ట్రీట్ డాగ్స్, షెల్టర్ లేని డాగ్స్, వాళ్ళని చూస్తేనే నాకు ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అన్న ఒక ఫీలింగ్. యానిమల్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఎంత పెద్ద హృదయం ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. లేదా అంటే ఈ ప్లానెట్ బిలాంగ్స్ టు ఆల్ ఆఫ్ అస్ ఈక్వల్లీ. అన్ఫార్చునేట్లీ ఏమైందంటే మనం ఈ ప్లానెట్ ని మన కోసం మార్చేసుకున్నాం, వాళ్ళందరూ సైడ్ లైన్ అయిపోయారు. సో మనకి ఇప్పుడు ఆ థ్రెట్ అనేది లేదు. హ్యూమన్ బీయింగ్స్ కి ముందు ఒక థ్రెట్ ఉండేది ప్రెడేటర్స్ నుంచి. మన లైఫ్ ఇప్పుడు సెట్ అయిపోయింది, మనం ఇప్పుడు టాప్ లో ఉన్నాం. కానీ సో టాప్ లో ఉన్నవాడు ఎప్పుడన్నా వేరే కొంచెం కింద హైరార్కీలో ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాలి. దిస్ ప్లానెట్ బిలాంగ్స్ ఈక్వల్లీ టు ఆల్ యానిమల్స్. సో ఐ ఫీల్ నేను ఎవరిని ఇలా చేయమని నేను చెప్పను, కానీ నా వంతు wherever possible యానిమల్స్కి ఒక ఈక్వల్ రైట్స్, ఈక్వల్ ప్రివిలేజెస్, షెల్టర్, ఫుడ్, దే ఆల్సో డిజర్వ్ అ గ్రేట్ లైఫ్. సో ఇది ఆ మూమెంట్ అనమాట. యాక్చువల్గా నాకు ఇది చాలా సాడ్ మూమెంట్ నేను చూసాను, ఎందుకంటే మేము ఆ మదర్ని అండ్ 4 kidsని సేవ్ చేయలేకపోయాం. బట్ ఒక్కటి మాత్రం అది సేవ్, షీఈ్ అ ఫైటర్. తను అడాప్ట్ కూడా అయింది. తను ఇప్పుడు ఒక ఫామ్ హౌస్లో ఉంది, మంచి ఫామ్ హౌస్లో. నేను మొన్న రీసెంట్గానే వాళ్ళు ఫామ్ హౌస్లో వీడియో కాల్ చేసి చూపించారు. మంచి పెద్దగా అయింది, ఇప్పుడు ఫుల్ ఉరికేస్తా ఉంటుంది ఫామ్ హౌస్ అంతా, లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. సూపర్. కొన్ని వీడియోస్ ఉన్నాయి, ప్లీజ్. ఇన్ని హిట్లు ఏడుకెళ్ళి వచ్చినాయి, ఎట్లొచ్చినాయి? నేనేమన్నా మాయ చేసినానా? నేనేమన్నా మంత్రం చేసినానా? కష్టపడ్డా, స్క్రిప్ట్ రాసిన, యూట్యూబ్ లో వీడియోలు తీసిన, అనుష్కతో హీరో చేసిన, సక్సెస్ అయినా. యాక్చువల్లీ దాని వెనకాల కూడా ఒక స్టోరీ ఉంది. ఆ రోజు కాలేజ్కి వెళ్ళిన తర్వాత నాకు అది సిఎంఆర్ కాలేజ్ అని తెలియదు, మల్లారెడ్డి గారి కాలేజ్. ఓకే. సో మా సాంగ్ రిలీజ్లో ఏదో డిలే ఉండింది. సో స్టేజ్ ఇలా ఎక్కుతుంటే మా టీం వాళ్ళు వచ్చి సాంగ్ రిలీజ్ డిలే ఉంది, ఒక 1/2 hour ఎంటర్టైన్ చేయాలని చెప్పారు. అరే ఇంత లాస్ట్ మినిట్లో చెప్తే ఏం చేయాలి అంటే, ఇంకా అసలు ఏం చేయాలో తెలియదు. ఇంకా ఇలా మల్లారెడ్డి గారి కాలేజ్ అని తెలిసింది. సో ఇంకా ఆ ఇమిటేషన్ అక్కడ ఆన్ ద స్పాట్ అనుకొని చేసింది ఇంకా. సో 2 వీడియోలు ఉన్నాయి, ప్లీజ్. ये हम हैं, ये हमारे प्रभास जी हैं, और यहाँ जाति अवतार ट्रेलर की సూపర్. ప్రభాస్ గారితో ఎలా ఉంటుంది? ఇది ఈ వీడియో అసలు మా ట్రైలర్ కంటే ఎక్కువ ఎక్కువ వెళ్ళింది. ఇది ఆ టైంలో నేను ఆయన కలవడం ఫస్ట్ టైం అనుకుంటా ఆ రోజు. అండ్ మేము వెళ్ళినప్పుడు ఇలా షూట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే
ఫన్గా చేద్దామని ఆయన ఎంకరేజ్ చేశారనమాట. సో ఆ వీడియో ఎప్పుడైతే చేసామో ఆ వీడియో అసలు ప్రతి చోట స్మాష్ ఇంటర్నెట్లో. ఏంటిది, మేము ఏదో క్యాజువల్గా ప్రమోషనల్ వీడియో అనుకొని చేసాము, ఇది ఇంత రీచ్ వెళ్ళిపోయిందని మేము అందరం వీఆర్ ఆల్సో షాక్డ్. అండ్ ఆ రోజు ఈ మీటింగ్ అయిన తర్వాత ఒక 2 hours కూర్చొని ఆ ఫుడ్ ట్రీట్మెంట్ జరిగింది మాకు కూడా. సో యాక్చువల్ ఫన్నీ స్టోరీ ఏంటంటే, ప్రభాస్ గారికి తెలియదు అనమాట మాకు ఫుడ్ రాలేదని. మేమేమో ప్రభాస్ గారిని కలవడానికి వెళ్తున్నాము, అందరు చెప్తుంటారు కదా ఏంటి ఫుడ్ బాగా పెడతారని చెప్పేసి మేమేం తినకుండా వెళ్ళాము. అక్కడ మంచిగా ఉంటుందిరా మనకి ఫుల్ అన్నీ కూర్చొని ఉన్నాము. ఏంటిది ఫుడ్ రావట్లేదని నేను అనుదీప్ ఇలా కూర్చొని ఏమైంది అని, అదే ఫుడ్ రాలేదా అని చెప్పి వెంటనే పిలిచారు. ఇంకా దాని తర్వాత మేకప్ ఉండింది, అమ్మో 2 hours దంచారు ఐటమ్స్. వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ కాన్వర్జేషన్స్. ఆయనకు ట్రైలర్ చాలా నచ్చింది ఆ టైంలో. తర్వాత సినిమా చూసి కూడా ఫోన్ చేశారు. లక్కీ చామ్ మాకు, ఎందుకంటే ఆ సినిమా తర్వాత నేను ఈ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత నేను దిగిన తర్వాత ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ రాధేశ్యామ్ ఈవెంట్కి వెళ్ళా. ఓకే, ప్రభాస్ అనే ఫోన్ చేశారనమాట, ఇలా ఉంది ఈవెంట్, వచ్చి హోస్ట్ చేస్తామంటే అఫ్ కోర్స్ 100% అని. సో ఆ ఈవెంట్ కూడా చాలా మంది ఇప్పటికీ మాట్లాడుతుంటారు అన్నమాట. అవును. సో నేను హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లవ్ ఐ హ్యావ్ ఫర్ హిమ్. వన్ ఆఫ్ యువర్ బెస్ట్ మూమెంట్ అండ్ ప్రౌడ్ మూమెంట్ విత్ ప్రభాస్ గారు అంటే ఏమని చెప్తారు? రాధేశ్యామ్లో ఎలా ఉందంటే మీ ఇద్దరు బాండింగ్ ఒక ఓన్ బ్రదర్స్ లాగా. అది ఓన్ బ్రదర్సే అనుకోండి. నేను అప్పుడప్పుడు చెప్తుంటా, ఏమంటారు, ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెడితే నాకు ఓటీపీ వస్తుందని. అది నిజమే. నిజమేనా? మీ నెంబర్ ఇచ్చారా? అది ఈ మధ్య ఆయన స్విగ్గీలో ఆర్డర్ పెట్టట్లేరు, ఎందుకంటే సో ఓటీపీలు కొంచెం తగ్గాయి. కానీ జొమాటోకి ఏమైనా షిఫ్ట్ అయ్యారో లేకపోతే కుక్ వండుతున్నాడు కదా. సో బట్ నో, ఐ మీన్ ఇట్స్ లైక్ వీ హ్యావ్ దట్ లవ్ ఫర్ ఈచ్ అదర్. సో మీ మొబైల్లో ప్రభాస్ గారి నేమ్ ఏమని సేవ్ చేసుకున్నారు? ప్రభాస్ అన్న. సూపర్, గ్రేట్. నెక్స్ట్ రూట్స్. ఎస్, ఇది యాక్చువల్గా ఇప్పుడు నాకు సౌత్ లో చాలా మందికి ఇష్టమైన ఒక పర్సన్ తను. చిచోరే అనేది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అయింది ఇప్పుడు. అండ్ ఈ వీడియోస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ముందు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. నౌ ఐ ఫీల్ వెరీ ఇమోషనల్ వెన్ ఐ సీ దిస్. బికాజ్ ఈ సినిమా మేము షూట్ చేసినప్పుడు తను ఇంజనీర్, నేను ఇంజనీర్, సుశాంత్ కూడా ఇంజనీర్, అండ్ మా డైరెక్టర్ కూడా ఐఐటి బాంబే నితేష్ తివారీ గారు. అండ్ మేము తీసిన సినిమా కూడా ఒక ఈ ఇంజనీరింగ్ ఒబ్సెషన్ మీద ఒక ఎంటర్టైనింగ్ ఫిల్మ్తో మెసేజ్ ఇద్దామని. 3 Idiots తర్వాత ఈ జనరేషన్కి ఇదొక చిచోరే అనేది ఆ టైప్ ఆఫ్ ఫిల్మ్ అయింది. సో మేమందరూ మా ముగ్గురికి ఒక బాండింగ్ ఉండేది యాజ్ ఇంజనీర్స్. సో ఒక బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళం అనమాట మేము ముగ్గురు. పజల్స్ సాల్వ్ చేయడం, ఇంజనీరింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, రోజు ఫిజిక్స్ కెమిస్ట్రీ, తను ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా ఒలింపియాడ్ క్వశ్చన్స్ తీసుకొచ్చి మా ఇద్దరిని ఛాలెంజ్ చేసేవాడు. ఇదేంట్రా మనకు రావట్లేదని నేను నెక్స్ట్ డే నేను వెళ్ళి కొత్త పజల్స్ తీసుకురావడం. మీరు ఇదేదైతే చూస్తున్నారో ఇంత క్రేజీగా ఉండేది అనమాట సెట్ అంతా. సో అలానే తీసిన సినిమా అది. సో నా లైఫ్లో ఒక మెమరబుల్ మూవీ అది. అండ్ తనతో జరిగిన ఆ షూట్ డేస్ మా అందరికి ఇప్పటికీ గుర్తుంటుంది. ఇన్ఫ్యాక్ట్ వెన్ హీ పాస్డ్ అవే ఒక 2 months నేను చాలా అంటే చాలా లోలో ఉన్నాను. నేను ఆ టైంలో లాక్డౌన్ వీడియోస్ పెడుతున్నాను, నేను జనాలను ఎంటర్టైన్ చేద్దాం ఇంటి నుంచే అని. ఆ వీడియోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి ఆ టైంలో. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను అసలు ఆ వీడియోస్ పెట్టడమే ఆపేసాను. ఒక 2 months నాకు క్రియేటివ్గా కూడా నేను చాలా లోగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అంత షాక్లో ఉన్నాం మేము అందరం. బట్ వెర్ ఎవర్ హీ ఈజ్, ఐ మిస్ హిమ్ and I know that he's watching us. Super. Yeah. Last but not the least, last video. ఇప్పుడు ఇద్దరు స్టార్స్ ఇక్కడ ఉన్నారు. ఇద్దరు తెలుగులో రూల్ చేస్తున్నారు అనుకోండి, రైట్? ఎలా అనిపిస్తుంది? డెఫినెట్లీ సచ్ అ లాంగ్ జర్నీ కదండి. మేము ఈ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు అనుకోలేదు ఈ స్టేజ్కి వస్తామని. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మేము ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మేము హీరో పార్ట్కి ఆడిషన్ చేసాం ఇద్దరం. సో మాకు చిన్న రోల్ ఇచ్చారు. సో మేము యాక్చువల్గా చెప్పాలంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. దాని తర్వాత చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఏంటి మనకి హీరోగా ఛాన్స్ ఇవ్వరా ఇది అది. సో ఇంత లాంగ్ జర్నీలో ఇప్పటికీ మేము మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటాం. మొన్న సినిమాకి రిలీజ్కి ముందు కూడా నేను తనకు మెసేజ్ పెట్టడం అండ్ తను నాకు మెసేజ్ పెట్టడం, యూ హ్యావ్ టు కిల్ ఇట్ అని. సో వీ హ్యావ్ దట్ జెన్యూన్ లవ్, ఎందుకంటే మా జర్నీ కలిసి స్టార్ట్ అయింది. సో వీ నో ద స్ట్రగుల్స్. ఎక్కువ ఎవరు స్ట్రగుల్ పడ్డారు, మీరా విజయ్? ఏమో అది దాన్ని టన్నులలో కేజీల్లో మెజర్ చేయలేం, కానీ సిమిలర్ జర్నీ ఉంటుంది కదండి. ఇప్పుడు ప్రతి యాక్టర్కి ఏంటంటే సేమ్ టైంలో ఆపర్చునిటీస్ వస్తాయని లేదు. ఇప్పుడు నేను బాంబేలో స్ట్రగుల్ చేసే టైంకి అప్పటికి విజయ్కి ఆల్రెడీ ఏమంటారు ఈ పెళ్లి చూపులు అని ఆల్రెడీ
ఆ ఆపర్చునిటీ నా ఏజెంట్ రావడానికి నాకు ఎక్కువ టైం పట్టింది. సో ప్రతి యాక్టర్ జర్నీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇద్దరిది సేమ్గా వెళ్ళాలని లేదు. అల్టిమేట్లీ వాట్ మ్యాటర్స్ ఇస్ ఆడియన్స్ని మేము ఎంటర్టైన్ చేస్తున్నామా, వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారా, దట్స్ వాట్ వీ వర్క్ ఫర్. సో టుడే ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. తెలుగు ఆడియన్స్ ఈరోజు ఈ స్టేజ్లో కూర్చోబెట్టిందంటే అంత మొత్తం క్రెడిట్ అంతా తెలుగు ఆడియన్స్. తీసింది సింగిల్ డిజిట్ మూవీస్ అయినా కానీ నవీన్ పోలిశెట్టి అనే ఒక పేర్లో ఏదో పవర్ ఉందబ్బా. వి డోంట్ నో ఏంటో అది, ఆ మ్యాజిక్ ఏంటి, ఆ మ్యాజిక్ ఏంటో తెలుసుకునే లోపు ఈ పోలిశెట్టి కోసం ఇంకొక శెట్టి రాబోతుంది ఇక్కడికి. అవునా? లెట్స్ ఇన్వైట్ శెట్టి. ఇంకెవరున్నారు శెట్టి? అనుష్క శెట్టి, ఇంకెవరున్నారు శెట్టి? జూనియర్ అనుష్క శెట్టి. ఇంకా మీ క్రూలో శెట్టి ఉన్నారా? సో మిస్టర్ శెట్టి. హాయ్ నవీన్, హాయ్ హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. మీ పేరు? కావ్య. శెట్టియా మీరు? కాదు, ఓకే. అంటే మారిపోతుంది కదా ఎట్లాగైనా. ఓకే. ఏమో మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడగాలని ఇక్కడికి వచ్చాను. యా షూర్. ర్యాపిడ్ ఫైర్ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ ఇవి అడిగే ముందు ఇది తీసుకుంటే నేను అడిగే ప్రతి క్వశ్చన్ కి ఎస్ ఆర్ నో రౌండ్ అన్నమాట. సో నేను అడిగే క్వశ్చన్ కి ఎస్ ఆర్ నో చూపిస్తే సరిపోతుంది. Okay. చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఓకే. ఓకే Okay. యా. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఏదైనా మూవీ చూసి నచ్చక బయటకు వచ్చేసారా? నో. నేను ఎలాంటి టైప్ అంటే మూవీ మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా మొత్తం చూస్తా, లాస్ట్ వరకు చూస్తా. ఓకే. నవీన్ పోలిశెట్టి హ్యూజ్ సెలబ్రిటీ క్రష్ ఎవరు ఉన్నారా అసలుకి? ఓ యా, చాలా మంది చాలా మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు ఒక్కసారి లిస్ట్? చాలా మంది ఉన్నారండి. నా క్రష్ చాలా మంది ఉన్నారు. అంటే లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ ఉంది. చాలా పెద్ద లిస్ట్. యా. ఓకే. ఏదైనా సినిమా షూట్ స్టార్ట్ అయ్యాక డ్రాప్ అవుదాం అని అనిపించిందా? షూట్ స్టార్ట్ అయ్యాక? స్టార్ట్ అయ్యాక ఆన్ సెట్ కి వెళ్ళిపోయాక ఆల్మోస్ట్ అంటే సినిమా సెట్ లో ఉన్నారు మీరు ఇంకా ఆహా, లేదు. మధ్యలో. ఎందుకంటే నేను సినిమా యాక్సెప్ట్ చేసే ముందు అన్ని 100 సార్లు చూసుకుంటా, స్క్రిప్ట్ కానీ క్యారెక్టర్ కానీ అని. నేను ఒక సినిమా యాక్సెప్ట్ చేశానంటే ఇంకా దానిలో అన్ని ఎలిమెంట్స్ నేను ఎంజాయ్ చేస్తేనే ఎస్ చెప్తాను. సో అందుకే ఒకసారి అది ఎస్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ అది 1 year పట్టినా 2 years పట్టినా 3 years పట్టినా అదే సినిమా మొత్తం పూర్తి చేసుకుని బయటకు వస్తాను. సో వన్స్ ఐ సే ఎస్, మళ్ళీ దాంతో తర్వాత ఇంకా రిగ్రెట్ ఉండదు. సూపర్. ఓకే. మీకు ఏమైనా టాటూస్ ఉన్నాయా? నో, నేను అసలు యాక్చువల్గా టాటూస్ like? పర్సనల్లీ నాకు నచ్చదు. Okay. ఎందుకంటే ఇప్పుడు అది టాటూ వేసుకుంటాం, రేపు ఒక 70-60 years అయిన తర్వాత అది స్కిన్ అంతా బ్రేక్ అవుద్ది. ఓకే. సో అది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. అండ్ సెకండ్లీ నాకు ఒకవేళ టాటూ అనేది మనకి న్యాచురల్గా మనకి యాక్చువల్లీ ప్రకృతిలో మనకు కావాల్సింది అన్ని మనకు ఆల్రెడీ పెట్టి పంపించారు. సో టాటూ అనేది ఆర్టిఫిషియల్గా యాడ్ చేయడం నాకు నచ్చదు. మీకు ఏదైనా నిక్నేమ్ ఉందా? ముద్దు పేరు? ముద్దు పేరా? యాక్చువల్గా బ్లష్ వచ్చిందంటే ఏదో మంచి పేరు ఉన్నట్టు. లేదు, అందరు జానే జిగర్ అని పిలుస్తుంటారు. జానే జిగర్, రోషన్ అక్సరానా? జానే జిగర్. జానే జిగర్. నేను ఎక్కడికన్నా ఈవెంట్స్కి వెళ్ళినా పక్కన జానే జిగర్ అని పిలుస్తుంటారు. సో అదొక క్యాచ్ ఆన్ అయిపోయింది ఈ మధ్య. Yeah. మీ ఫ్యామిలీలో బెస్ట్ పర్సన్ ఎవరు? అంటే ఎవరైనా షేర్ చేసుకోవడానికి అలా ఎవరైనా ఉన్నారా? ఇంట్లో కానీ రిలేటివ్స్ లో కానీ కజిన్స్? మా ఫ్యామిలీలో జనరల్గా మా పేరెంట్స్తో కానీ మా సిస్టర్ బ్రదర్తో కానీ నేను షేర్ చేసుకుంటుంటాను. సో వాళ్ళందరికీ ఇప్పుడు అలవాటు అయిపోయింది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. మీరందరూ ఇప్పుడు చూస్తున్నారు కానీ వాళ్ళు నా బాధ ఎప్పటి నుంచో భరిస్తున్నారు. మా సిస్టర్ అండ్ బ్రదర్ అయితే నేను 5th class 6th class నుంచి అద్దం ముందు నుంచోని స్కూల్కి రెడీ అయ్యే టైంకి మనం బ్రష్ చేసుకుంటాం కదా, అద్దం ముందు నుంచొని నేను డైలాగులు చెప్పేవాడిని. ఏది 6th 7th classలో. సో ఆ టైంలో వాళ్ళందరూ అప్పటి నుంచి చూస్తున్నారు ఇది. సో ఆ టైం ఇడిపించి వాళ్ళకి అలవాటు అనమాట. నేను ఇప్పటికీ నేను ఏదైనా లివింగ్ రూమ్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను డైలాగులు చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేస్తుంటా. వాళ్ళందరికి అలవాటు, మా మదర్ ఫాదర్కి అందరికి. సో మా ఫ్యామిలీ డెఫినెట్గా అందరూ అందరు పార్ట్ ఆఫ్ ద ఎస్. ఓకే. మీరు ఏదైనా కథ విన్న తర్వాత ఇది చేస్తున్నా అని అన్నప్పుడు వద్దు ఇది వర్కౌట్ అవ్వదు అని ఎవరైనా రాంగ్ జడ్జ్మెంట్ ఇచ్చారా? అట్లా రాంగ్ జడ్జ్మెంట్ కాదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాతిరత్నాల్లో క్లైమాక్స్ సీక్వెన్స్ కోర్ట్ సీన్ ఉంటుంది చూడండి. ఆ కోర్ట్ సీన్, అలాంటి కోర్ట్ సీన్ ఒక క్లైమాక్స్కి అంత క్రేజీ కోర్ట్ సీన్ వర్క్ అవుతుందా, కామెడీ అంత వస్తుందా అని కొంతమంది ఎక్స్ప్రెస్ చేశారు సెట్లో. బట్ నాకు, నాగికి, అనుదీప్కి, మా అందరికి విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉండింది ఇది వర్క్ అవుతుందని. సో ఈ సినిమా అనేది ఎలాంటిదంటే మనం ఇప్పుడు చాలా నమ్మి చేస్తాం, కొన్ని వర్క్ అవుతాయి కొన్ని వర్క్ అవ్వవు. సో ఎప్పుడు ఆ టెన్షన్ అనేది ఉంటుంది ఇది వర్క్ అవుతుందా లేదా అని. లక్కీలీ అది ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత అమ్మ మనం కరెక్ట్ మీటర్లో ఉన్నాం అనిపిస్తుంది.
ఓకే. సో రోషన్ తో ఇంటర్వ్యూ ఎలా అనిపిస్తుంది? లాస్ట్ లో నేను కూడా యాడ్ అయ్యాను కదా. యా మీరు యాడ్ అయింది చాలా బాగుందండి. అంటే నాది ఇంటర్వ్యూ బాగా చదువుతాం. ఏమో ఇది నాకు పని చేసినట్టుగా అనిపిస్తుంది. లేదు లేదా చాలా ప్రేమని పని చేశారా? లేదు హోల్ ఇంటర్వ్యూ వాజ్ వెరీ వెరీ ఫన్. సో నవీన్ అన్న, ఆల్మోస్ట్ మేమందరం సినిమా చూసాం కాబట్టి మాకు ఎక్కడెక్కడ ఏం నచ్చాయో మాకు తెలుసు. మీకు ఎస్పెషల్లీ సినిమాలో నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? నేను నా సినిమా గురించి నేను చెప్తే బాగుండదు కానీ మీకేమైనా వచ్చాయి చెప్పండి. నాకు నచ్చింది ఎక్కడంటే మీరు అంటే సెంటిమెంట్ గా ఫాదర్ కి ఇంజనీరింగ్ చదువుతానని ఈ స్టాండప్ కామెడీ చేయటం, అవును అంటే మీ అంబిషన్ కి, అంటే ఇలాంటి వాళ్ళు అంటే యూత్ కి బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఒకటి అమ్మాయి కోసం ఆ అమ్మాయి నువ్వు కాకపోతే ఇంకా చాలా మగవాళ్ళు ఉన్నారు అని చెప్తుంది కదా, ఆ టైంలో మీరు పడే కొంత స్ట్రగ్లింగ్ అయితే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. అబ్బాయికి ఇన్ని బాధలు రాకూడదు అని ఫైనల్లో మీరే డోనర్ గా వెళ్ళటం, ఇది బాగా నచ్చింది నాకు. ఒకటి చాలా మంది యాక్చువల్ గా ఈ సినిమాలో ఆ ఇమోషనల్ క్లైమాక్స్ కి చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. నిజంగా మీరు అన్నట్టు స్టాండప్ కామెడీకి విపరీతమైన విజిల్స్ పడుతున్నాయి థియేటర్లో. అండ్ ఫాదర్ సన్ ట్రాక్ దానికి కూడా చాలా మంది. అండ్ సెకండ్ హాఫ్ లో అనుష్క గారికి నాకు మధ్యలో జరిగే ఆ ఆఫీస్ సీన్స్ అయితే అసలు అరుపులు. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వ్యూ సీన్ దగ్గర నుంచి స్టార్ట్ అయితే నాన్ స్టాప్ గా నేను ప్రీమియర్స్ లో కానీ 3-4 షోస్ లో చూశాను కదా, అటు అమెరికాలో కానీ ఇటు తిరుపతిలో కానీ హైదరాబాద్లో కానీ ప్రతి చోట సేమ్ రియాక్షన్స్. సో ఇది ఎలాంటి సినిమా అంటే ఇప్పుడు మేము వస్తున్న రివ్యూస్ చూస్తుంటే నేను ఇవాళ ఇందాకే చెక్ చేస్తున్నా ఫోన్లో, బెస్ట్ తెలుగు ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అని, బెస్ట్ రామ్ కామ్ ఇన్ ద లాస్ట్ డెకేడ్ అని, అసలు మోస్ట్ వెల్ రిటర్న్ ఫిల్మ్ అని, అమేజింగ్ పర్ఫార్మెన్సెస్, క్లీన్ ఎంటర్టైన్. ఎందుకంటే ఇది ఒక బోల్డ్ సబ్జెక్ట్. ఆ బోల్డ్ సబ్జెక్ట్ ని ఇంత క్లీన్ గా తీశారు చూడండి మా డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే చాలా మంది అది నచ్చుతుంది. మేము యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే యూత్ ఎక్కువ వస్తారు అనుకున్నాం. యాక్చువల్గా ఇప్పుడు థియేటర్లో చూస్తే మొత్తం ఫ్యామిలీస్ నిండిపోయి ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అంటే ఎందుకంటే ఒక క్లీన్ సినిమా ఈ సబ్జెక్ట్ మీద తీయాలనేది అందరి ఇంటెన్షన్. సో ఈరోజు మిస్ శెట్టి అండ్ మిస్టర్ పోలీస్ శెట్టి మీరు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ తెలుగు ఆడియన్స్ కి హ్యాట్ ట్రిక్ నాకు అందించింది. ఆల్మోస్ట్ బుక్ మై షోలో ఇప్పటికి 80% 85% బుక్ అయిపోయింది. యా డెఫినెట్ గా ఇట్స్ 9.2 హైయెస్ట్ రేటింగ్ అంటే ఇయర్ వచ్చిన తెలుగు సినిమాలకి. సో అంటే మేము అందరం చాలా చాలా హ్యాపీ. అండ్ మాకు ఒకటే ఏంటంటే ఇంకా ఎక్కువ మంది చూడాలని, ఎందుకంటే ఇది వినాయక చతుర్థి వీకెండ్, ఇంకొక 2 weeks ఉంది దీని తర్వాత రన్. ఈ మంత్ ఎండ్ వరకు థియేటర్స్ లో ఉంటుంది. ఒక 3-4 weeks రన్ సినిమా అని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ ప్రొడ్యూసర్స్. సో ఇప్పుడు ఎవరన్నా ఈ టెలికాస్ట్ చూస్తుంటే నా మాట నమ్మకండి, ఎవరన్నా సినిమా చూసిన వాళ్ళని అడగండి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి. వాళ్ళు ఇచ్చిన రివ్యూ బట్టి మీరు వెళ్ళి చూడండి. అండ్ ఎవరైనా చూడకపోయి ఉంటే వాళ్ళతో వెళ్ళి చూడండి. ఇట్స్ అన్ అమేజింగ్ టైమ్ ఇన్ థియేటర్స్. సో మై ఓన్లీ ఎయిమ్ ఇస్ ఇంకా చాలా మంది వెళ్ళి సినిమా చూడాలి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ Thank శెట్టి పోలీస్ శెట్టి. రోషన్, థ్యాంక్ యూ సుమన్ టీవీ వ్యూవర్స్, థ్యాంక్ యూ. మీ అందరికి వినాయక చతుర్థి కూడా శుభాకాంక్షలు. అండ్ ఐ హోప్ యూ హ్యావ్ అ గ్రేట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. Thank you. అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్. ఫ్యూచర్ ప్రాజెక్ట్ కూడా అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.